హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. సో మా దగ్గర నుంచి ఒక 3-4 డేస్ వీడియోస్ రాకపోవచ్చు ఫ్రెండ్స్, మా వీడియోస్. సో ఎందువల్ల అంటే మా దగ్గర అయితే ఒక 25 కిలోమీటర్స్ దూరం అయితే ఒక అత్యాచారం జరిగింది. ఒక ఆదివాసీ మహిళను అయితే అత్యాచారం చేశారు కొందరు దుర్మార్గులు అయితే. సో అందువల్ల అయితే మా దగ్గర ఇంటర్నెట్ సౌకర్యం అయితే మొత్తం బంద్ ఉంది. సో చాలా పెద్ద గొడవలు అవుతున్నాయి ఇరు వర్గాలకు. సో ఆదివాసులకు మళ్ళీ ఇంకో వర్గానికి అయితే చాలా అంటే చాలా పెద్ద గొడవలు అవుతున్నాయి. సో అందువల్ల అయితే మా దగ్గర ఉన్న షాప్స్ అవన్నీ అయితే మూసి ఉన్నాయి. మా దగ్గర నుంచి అయితే ఒక 25 కిలోమీటర్స్ దూరంలో అయితే ఆ ఘటన జరిగింది. సో అందువల్ల అయితే మా దగ్గర నెట్ సౌకర్యం అయితే మొత్తం క్లోజ్ చేసి ఉంది. మేమైతే ఇప్పుడు కొద్దిగా పని ఉంటే మహారాష్ట్ర బార్డర్ వరకు వచ్చిన. సో అక్కడ నుంచి అయితే మా అన్నయ్య పని అయితే చేసుకున్నాడు. సో ఆ బైక్ పట్టుకుని అయితే ఇక్కడికి వచ్చినాము. సో చాలా అంటే చాలా ఘోరంగా ఉంది ఇక్కడ పరిస్థితి అయితే. షాప్స్ కూడా ఓపెన్ చేయట్లేదు. సో అందువల్ల అయితే మా దగ్గర నుంచి వీడియోస్ ఏం రావు ఫ్రెండ్స్. నెట్ సౌకర్యం లేదు, మెయిన్ దాని ప్రాబ్లం అయింది. మాకు ఫోన్ సౌకర్యం కూడా చాలా తక్కువ ఉంది. కొన్ని దగ్గర సిగ్నల్స్ వస్తున్నాయి, అసలు రావట్లేదు. సో ఇప్పుడైతే నేను ఈ వీడియో నిన్న పెట్టిన వీడియో కూడా ఇక్కడ నుంచే పోస్ట్ చేశాను. సో అది ఇంతకుముందు చేసిన వీడియో 3-4 డేస్ బ్యాక్. సో ఈ వీడియో అయితే రేపు వస్తుంది, అంటే ఈ రోజు వస్తుంది. ఈ రోజే పోస్ట్ చేస్తున్న ఈ వీడియో అయితే. నిన్న పోస్ట్ చేసిన వీడియో ఇక్కడ నుంచే పోస్ట్ చేశాను అనమాట. సో మా దగ్గర నుంచి అయితే కొన్ని రోజులు వీడియోస్ అయితే రావు. సో మీరైతే వరి కాకండి. మేమైతే చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాం, బాగున్నాం, సేఫ్గా ఉన్నాం. సో మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఉంటాను ఫ్రెండ్స్, మీరైతే వరి కాకండి. సో ఆ ఘటన అయ్యే వరకు అంటే దాని గురించి కేసు దర్యాప్తు జరుగుతుంది. అది ఎంత ఎన్ని రోజులు తెలియదు నాకు. సో మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎప్పుడు సపోర్ట్ మమ్మల్ని చేస్తూనే ఉండండి. ఉంటాం ఫ్రెండ్స్, బాయ్.